శ్రీ శివాయ గురువే నమః. నేనిప్పుడు చెబుతున్నటువంటి సంఘటన శ్రీ నీలంరాజు వెంకటశేషయ్య గారు రచించినటువంటి నడిచే దేవుడు అనే పుస్తకం నుండి గ్రహించబడింది. నాకు 40 సంవత్సరాలు వచ్చే వరకు ఆధ్యాత్మికంగా ఒక గురువును ఆశ్రయిద్దామన్న అభిలాష నాలో తలెత్తలేదు. అయినా జీవితంలో ఎవరినో ఒకరిని గురువుగా ఎన్నుకోవడం అవసరమని నాకు సలహాలు చెప్పినవారు లేకపోలేదు. ఒకరిద్దరు గురువులైతే తమకు తామే నన్ను శిష్యుడిగా స్వీకరించే ప్రయత్నం కూడా చేశారు. అయినా నేనందుకు మొగ్గలేదు. ఆ గురువులపై అంతటి లక్ష్యభావం నాకు కలగలేదు సరికదా, వారిని పరివేష్టించి ఉన్నటువంటి శిష్య బృందాన్ని చూసిన తర్వాత నా అభిప్రాయం మరింత బలపడింది. ఇక నన్ను వదిలిపెట్టి ఎవరి వద్దనైనా ఉపదేశం పొంది జీవితం కడతీర్చుకోండి అంటూ కొందరు నా భార్యను కూడా ప్రోత్సహించారు. అదీ ఫలించలేదు. మనం గురువును ఆశ్రయించవలసిన రోజు వస్తే అప్రయత్నంగానే అలాంటి గురువే లభిస్తాడులే అని ఆమెను సమాధానపరిచాను. ఇప్పుడు నేను చెబుతున్నది నేటికి 30 ఏళ్ల కిందటి మాట. అప్పటికి నేనింకా మద్రాసులోనే ఉన్నాను. ఒక వైకుంఠ ఏకాదశి నాడు నా సోదరుడు కంచి వరదరాజస్వామి వారి దర్శనానికి బయలుదేరుతూ మా దంపతులిద్దరిని ఆహ్వానించాడు. పర్వదినం కావడం వల్ల నా తమ్ముడు, మరదలు, మేమిద్దరము అందరం కలిసి కంచికి వెళ్ళాము. కంచి వరదను సేవించుకొని అంతటితో తిరిగి చిన్నపట్నం రావాల్సిందే. కానీ అలా జరగలేదు. వరదరాజస్వామి వారి దేవాలయ ప్రాంతాన్ని విష్ణు కంచి అంటారు. ఆ స్వామివారి కోవెలకు సమీపంలోనే కామకోటి పీఠానికి చెందిన చిన్న మఠం ఒకటి ఉన్నది. పెద్ద మఠం శివకంచిలో శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర ఆలయాలకు మధ్య ఉన్నది. ఆనాడు కామకోటి పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు విష్ణు కంచిలోని చిన్న మఠంలో పూజ చేస్తున్నారని విన్నాము. దగ్గరగా ఉంది కాబట్టి మఠానికి వెళ్ళి ఆ పూజ కూడా చూసి ఇంటికి చేరుకుందాం అనుకున్నాము. కామకోటి పీఠం శ్రీ శంకరాచార్య స్వామి వారి గురించి వినడమే తప్ప అంతకుముందెన్నడూ ఆయనను నేను చూడలేదు. మద్రాసు నుండి వెలువడే ఆంగ్ల హిందూ పత్రికలలో అప్పుడప్పుడు ఆ స్వామి ఉపన్యాసాలు కొన్ని చదివాను. స్వామివారి ఉపన్యాసాలు నన్ను చాలా ఆకర్షించాయి. అవి అందరు స్వాములు చేసే ప్రసంగాలులా లేవు. వేదాంత పరిభాషలో ఏవో కొన్ని పడికట్టురాళ్ళు వేసినట్టుగాక అతి గహనమైన ఆధ్యాత్మిక విషయాలను మామూలు మాటల్లో సహజంగా సహేతుకంగా వివరిస్తూ ఆధునికులను, విద్యార్థికులను ఆకట్టుకునేలా కనిపించాయి. ఈ విలక్షణత నా మనస్సులో మెదులుతూ ఉండడం బట్టి అలా సంభాషించిన ఆ స్వామిని ఒకసారి చూద్దామనే కోరిక కలిగింది. మేము మఠానికి వెళ్ళేసరికి పూజ దాదాపుగా సగమైంది. వేదిక మీద జ్యోతులు వెలుగుతున్నవి. మఠం పరిచారకులు తెచ్చి అందజేస్తున్న ధూపదీప నైవేద్యాలను శ్రీ త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వరులకు మహాస్వామి వారు సభక్తికంగా సమర్పిస్తూ ఉన్నారు. మంగళవాయిద్యాలు మోగుతున్నవి. వేదపఠనం సాగుతున్నది. ఘంటానాదం కూడా వినిపిస్తూ ఉన్నది. ప్రేక్షకులందరూ నిశ్శబ్దంగా వేదిక మీద జరుగుతున్నటువంటి పూజా కలాపంలో ప్రతి చిన్న విషయాన్ని భక్తి శ్రద్ధలతో 1000 కళ్ళతో తిలకిస్తూ ఉన్నారు. హారతులిచ్చినప్పుడు హరహర శివశివ అంటూ చేతులెత్తి నమస్కారం కూడా చేస్తూ ఉన్నారు. పూలమాలలతో, దీపకాంతులతో, సుమంగళుల రత్నాభరణ దగదగలతో ఆ ప్రదేశమంతా మెరిసిపోతూ ఉన్నది. ఆధ్యాత్మిక పరిమళ భరితమైన ఆ వాతావరణంలో భక్తుల మనస్సులో లీనమైనప్పుడు పూజామందిరమంతా జగన్మాతా స్వరూపంగా కానవచ్చింది. ప్రకృతి పరవశమైంది. దిక్కులు దివ్యగానంతో నిండినవి. భక్తులందరి దృష్టి వేదికపైనున్న ఒకే ఒక వ్యక్తి మీద కేంద్రీకృతమై ఉంది. ఆయనే కామకోటి పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు. మఠానికి మేము ఆలస్యంగా రావడం, అందరికంటే వెనుక దూరంగా నిలబడడం, వీటి వల్ల భక్తులందరి చూపులను ఆకట్టుకున్న ఆయన మూర్తి స్పష్టంగా మాకు గోచరించకపోయేనే అన్న విచారం కాస్త వేసింది. శ్రీ ఆదిశంకర భగవత్పాదులు తాము రచించినటువంటి సౌందర్య లహరిలో అమ్మవారిని స్తుతిస్తూ సరిగ్గా ఇలాంటి స్థితిని వర్ణించారు. జగదీశ్వరి అయిన అంబికా సమక్షంలో శ్రీ శంకరులు ఎడంగా దూరంగా నిలబడి ఉన్నారట. దూరమైతేనేమి, ఎక్కడో దూరాన దీనంగా నిలిచి ఉన్న నన్ను అరవిడిచిన నీలోత్ఫలాల వంటి సుదీర్ఘమైన నీ కడగంటి చూపులతో స్నానం చేయించు తల్లి. అన్నిటిపైనా చంద్రుడు తన చల్లని కిరణాలతో కాంతివర్షం కురిపిస్తాడు కదా అని అంటారు శంకర భగవత్పాదులు. ఇలా తలుస్తూ ఉండగా హఠాత్తుగా మహాస్వామివారు భక్తుల వైపు తిరిగి
ఈ చివరి నుండి ఆ చివరి వరకు సభామండపమంతా ఒక్కసారి కలియ చూశారు. ఆ చూపు సామాన్యులు చూచిన చూపుగా లేదు. అంతమంది ప్రేక్షకులలో ఒక్కొక్కరి మీద ఏదో విద్యుత్కాంతి ప్రసారమైనట్టు, ఉన్నట్టుండి ఏదో మెరుపు మెరిసినట్టు అవుపించింది. అయినా ఆ వీక్షణం తీక్షణంగా లేదు. ప్రసన్నాతి ప్రసన్నంగా చంద్రుడి నుండి వెడలు వచ్చిన పండు వెన్నెలలా భక్తుల హృదయాలను చూరగొన్నది అని తన సొంత అనుభవాన్ని నీలంరాజు వెంకటశేషయ్య గారు నడిచే దేవుడు అనే పుస్తకంలో రచించారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోను లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామి వారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.